నా సక్సెస్ స్టోరీ గురించి చెప్పాలంటే మొదటగా ఐఎమ్ ఆర్ఫన్. చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో ఉండి చదువుకొని పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్లో పెరిగి చదువుతున్నానని చెప్పాను కదా. అండ్ దానికంటే ముందు కూడా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎలా ఎదగాలి, ఎలా బ్రతకాలి, ఎలా నలుగురిలో ఉండాలని చెప్పి నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచే. అన్ఫార్చునేట్లీ అది నాకు జరగలేదు. బట్ నేను ఆర్ఫనేజ్లో ఉండి చదువుకోవడం వల్ల కొంచెం పెద్దల ద్వారా, టీచర్స్ ద్వారా అలా చదువే నాకు అన్నీ నేర్పించింది. ఆ చదువుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇంత దూరం వచ్చాను. అండ్ ఆ చదువుకోవడానికి చాలామంది ఇలాంటి దాతలు ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తుండడం వల్లనే నేను ఇంత దూరం రాగలిగాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టానో, ఎక్కడికి వచ్చి ఉన్నానో నాకే తెలుస్తలేదు. ఎందుకంటే పేరెంట్స్ లేకుండా ముందుకు వచ్చి చదువుకొని మోటివేట్ అయ్యి ముందుకెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అండ్ చిన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది. ఏంటంటే చెప్పాలంటే నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అసలు చాలా భయపడేవాడిని. ఎలా ఏం చేయాలి, కెరీర్ ఇప్పుడే ఫస్ట్ స్టెప్ వేస్తున్నాము, ఏం చేయాలన్నప్పుడు డిప్లొమా చేశాను. డిప్లొమా తర్వాత బీటెక్ చేశాను. బీటెక్లో ఫైనాన్షియల్గా బర్డెన్ ఉందని చెప్పి రవీందర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమో నరసింహారెడ్డి సార్ని ఇంట్రడ్యూస్ చేశారు, పిఎల్ఎన్ఆర్ సొసైటీని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను, ఇంతమంది స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ విన్నాక మనం కూడా ఒక సక్సెస్ స్టోరీ అవ్వాలి. సార్ మేము ఇలా ఎంటెక్ చేయాలనుకుంటున్నాను అని అంటే సార్ వితిన్ నో మినిట్ ఆలోచించకుండా ఇప్పటికి కూడా ఫండింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన సక్సెస్ అనేది అవతల వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ పిల్లర్గా కనిపించాలంటే ఎవ్వరు కూడా దాన్ని అసలు పెకిలించడానికి కూడా భయపడాలి. అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి మనం. అలాంటిది మనకు ఎలా వస్తుంది ఆ మోటివేషన్ అనేది అంటే మనం సెల్ఫ్ ఇన్స్పైరింగ్ అయ్యి మన కష్టాలు అన్నీ ఉంటాయి, అన్నిటినీ తట్టుకొని నిలబడి ఈరోజు ఒక పిల్లర్ లాగా మన ముందు ఇన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. వీటిని చూసైనా మనము ఇన్స్పైర్ అయ్యి జాబ్ చేయాలి, మన పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి. ఇంతవరకు మనం పడ్డ కష్టాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలి, అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. అండ్ ఇక్కడున్న బెనిఫిషియర్ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చెక్స్ తీసుకుంటున్నాం, అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం, దులుపుకున్నాం అన్నట్టు కాకుండా ఇలాంటి మన ఇక్కడ ఎలాగైతే మోటివేషన్ తోటి బయటికి వెళ్తున్నామో అంతే మోటివేషన్తో అంతే ఫాస్ట్గా మనము గ్రో అయ్యి నెక్స్ట్ సక్సెస్ స్టోరీలో మీరు ఒక సక్సెస్ స్టోరీ అవ్వాలి. థ్యాంక్ యూ.